హాయ్ అండి. గోధుమ పిండితో లడ్డూలు చేశానండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లో గోంద వేసానండి. ఇది ఆప్షనల్. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా కాకుండా క్రష్గా మిక్సీ పట్టుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి గోధుమ పిండి. మిక్సీ జార్ తీసుకుని బాదం, వాల్నట్స్, ఆల్మండ్స్, యాలక్కాయలు కూడా వేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకున్నానండి. ఇలాగా రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. గోధుమ పిండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి దాంట్లో వేసేసుకుందాము. ఎండు కొబ్బరి వేసానండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా నెయ్యి పట్టేటట్టు ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసాను. ఇదంతా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా సువాసన వచ్చే వరకు గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు. అదే కడాయిలో ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకుని బెల్లాన్ని కరగబెట్టుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. బెల్లం పాకం ఏమీ రానవసరం లేదండి. కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డూలు రాకపోతే నెయ్యి వేడి చేసుకుంటే లడ్డూలు వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండి మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదండి. లడ్డూలు చేసుకోవాలంటే ఇలా సింపుల్గా చాలా ఈజీగా